హలో అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా వండేసానండి. ఎండకి పొయ్యి దగ్గర ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. తక్కువ కూరే కదా, ఈ వంకాయల్లో కూరి ఇవన్నీ చేసాడు అవసరం. అలాగని ఉల్లిపాయ మసాలా అన్నీ నూరేసానండి. అల్లం వెల్లుల్లి టమాటా కూడా వేసాను. అన్నీ మిక్సీ పెట్టేసి ఇలా కాస్త నూనె వేసి వేపేసండి. ఉప్పు కారం పసుపు వేసుకున్నానండి. ఇదిగోండి బాగా మగ్గనివ్వాలి చిన్న మంట మీద. టమాటా వేస్తే భలే ఉందండి మా వంకాయ కూరలో. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అది ఇలాగా మనం ఈ మసాలా మీద పెడదామండి. పెడితే చిన్న మంట మీద చక్కగా మగ్గుతాయి అన్నమాట. పెద్ద మంట అయితే పెట్టకండి, చిన్న మంట మీదే వండుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలాగ కాసేపు నేను గరం మసాలా పౌడర్ కూడా వేసానండి. ఇవన్నీ వేసేసండి కాసేపు ఇలా మగ్గనిచ్చేసాం అనుకోండి, చక్కగా మగ్గిపోతాయి. అప్పుడు కొన్ని నీళ్ళు వేసండి. చూడండి మగ్గినాయి కదా, కొద్దిగా వాటర్ వేయాలండి. వేసండి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వేయించుకుందామండి. చాలా తొందరగా అయిపోతుంది, చక్కగా ఉడికిపోద్ది అనమాట. మరీ ఎక్కువైతే మెత్తగా అయిపోతాయండి మళ్ళీ వంకాయలు. అలా కాకుండా ఒకే ఒక్క విజిల్ అండి. ఒక్క విజిల్ వేయించేసి తీసేద్దామండి. ఇదిగోండి విజిల్ అయితే ఒక్క విజిల్ వేద్దాము. ఇదిగోండి ఒక్క విజిల్ వేసిన తర్వాత వంకాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి. పుల్కాని చాలా సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ కూడా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. వంకాయ కూర చూడండి ఎంత బాగుందో అండి. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా, సూపర్ టేస్ట్ అనమాట.